అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం రాజుల మొదటి గ్రంథం 1 నుంచి 10 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 10 అధ్యాయాల్లో కూడా దావీదు చనిపోయిన తర్వాత సొలొమోను రాజు కావడం, సొలొమోనుకి దేవుడిచ్చిన జ్ఞానం, దేవుడి మందిర నిర్మాణం, తర్వాత దేవుడికి ప్రార్థించడం, దేవుడు సొలొమోన్ని హెచ్చరించడం, అక్కడక్కడ పాపంలో పడిపోయే రీతిలో సొలొమోను ప్రయాణిస్తూ ఉన్నాడు అని మనం చదువుకున్నాం. ఈరోజు మనం ఈ 11వ అధ్యాయం నుండి సొలొమోను పూర్తిగా ఎలా పాపంలో పడిపోయాడు, దేవుడికి దూరంగా అయిపోయాడు అనే విషయాన్ని ఈ 11వ అధ్యాయం నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. మోయాబీలు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చెయ్యనీయకూడదనియు యెహోవా ఇజ్రాయేలీలకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడే వారిని ఉంచుకొనుచూ వచ్చెను. మోహించి కామాతురత గలవాడే అని ఉంది చూడండి. సొలొమోనుకి దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు కదా అంటే, జ్ఞానం అనేది ఏం చేసిద్దంటే మనం ఏది కోరుకున్నా కానీ అది మనం సాధించడానికి జ్ఞానం అనేది ఉపయోగపడిద్ది. మనం కోరుకునేది మంచిదా చెడ్డదా అనే దాన్ని బట్టి ఆ జ్ఞానాన్ని మనం మంచిగా ఉపయోగిస్తున్నావా చెడుకు ఉపయోగిస్తున్నావా అనేది ఉంటుంది. దేవుడు జ్ఞానాన్ని అయితే సొలొమోనుకి ఇచ్చాడు కానీ స్వతంత్రాన్ని తీసేయలేదు కదా. ఆ స్వతంత్రాన్ని ఉపయోగించుకుని సొలొమోను పాపంలో పడిపోతున్నాడు అని దాని అర్థం. ఇక్కడ 2 కారణాలు చెప్పబడ్డాయి. ఒకటి, అన్యజనులతో కలిసి సహవాసం చేయడం. ఇజ్రాయెల్ ప్రజలు కూడా అన్యజనులతో కలిసి సహవాసం చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా దాసులుగా పెట్టుకుని వాళ్ళ చేత వెట్టి పనులు చేస్తున్నాడు అని మనం పైన అధ్యాయంలో మాట్లాడుకున్నాం కదా. అటు అన్యులతోనూ సహవాసం జరుగుతుంది. అలాగే మోహించి కామం అనేది కూడా సొలొమోను హృదయంలో ప్రవేశించడం వల్ల విగ్రహారాధన వైపుకి సొలొమోను తిరిగిపోతున్నాడు అని దాని అర్థం. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులు కలిగి ఉండిరి. 700 మంది ఏమో భార్యలంట, 300 మంది ఏమో ఉపపత్నులంట. అంటే సుమారుగా 1000 మందిని భార్యలుగా చేసుకున్నాడు సొలొమోను. మొదట్లో ఫరో కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు అంటే మేబీ అదేమన్నా రాజకీయం కోసమేమో, 2 రాజ్యాల మధ్య సంబంధాలు ఏర్పడడానికేమో అనుకోవచ్చు. అక్కడైనా తప్పే, కానీ మనం అలా అనుకోవచ్చు. కానీ ఒకళ్ళు కాకుండా 1000 మంది స్త్రీలను పెళ్లి చేసుకుంటున్నాడంటే ఇది కేవలం రాజకీయ ఎత్తుగళ్లే కాదు, మిగతా రాజ్యాలను కలుపుకోవాలి అనే ఒకే ఉద్దేశం కాదు. మోహము, కామము, ఆ వ్యభిచారం అనేది సొలొమోన్ని పాపంలో పడేస్తుంది అని దాని అర్థం. అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసిరి. ఎటువైపుకు తిప్పారు? విగ్రహారాధన వైపుకు తిప్పారు. సొలొమోను డైరెక్ట్ గా విగ్రహారాధన చేయనప్పటికీ ఆ మిగతా విగ్రహారాధన సొలొమోను ఎంకరేజ్ చేస్తున్నాడు. ఎందుకంటే తన భార్యల్లో చాలా మంది అన్యులై ఉంటారు కాబట్టి వాళ్ళు ఏ విగ్రహాలను అయితే ఆరాధిస్తారో ఆ విగ్రహాలను వాళ్ళు ఆరాధించుకోవడానికి సొలొమోను ఇజ్రాయేలీని ఎంకరేజ్ చేస్తున్నాడు. తన ప్రజల్ని, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా విగ్రహారాధన వైపు తిప్పుతున్నాడు అని దాని అర్థం. 10వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో మనం వాటికి గల ఛాయలు చూసాం. పాపం కొద్దిగా ఎంటర్ అవుద్దని మనం మాట్లాడుకున్నాం కదా. అలా కొద్దిగా సొలొమోనుకే తెలియకుండా ఇప్పుడు సొలొమోను పూర్తిగా పాపంలో పడిపోయాడు. దావీదు అంతకుముందు ఎలా అయితే పాపంలో పడిపోయాడో దానికి ఇంకా చాలా రెట్లు ఎక్కువగా ఇప్పుడు సొలొమోను పాపంలో పడిపోతున్నాడు. దాన్ని గుర్తించలేని విధంగా ఉన్నాడు. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. యథార్థము అంటే కేవలము దేవుడి వైపే తన మనసు ఉంచకుండా మిగతా దేవుళ్ళు కూడా ఉన్నారు, మిగతా దేవతలు కూడా ఉన్నారు అన్నట్టుగా వాళ్ళని ఆరాధించుకోవడానికి తన భార్యలకి, ఇజ్రాయెల్ ప్రజలకి పర్మిషన్ ఇవ్వడం అన్నట్టుగా సొలొమోను పూర్తిగా యథార్థవంతుడిగా లేడు. దావీదులా కాకుండా ఇప్పుడు పూర్తిగా సొలొమోను పాపంలో పడిపోయాడు అని దాని అర్థం. సొలొమోను అస్తారోతు అను సీదోనీయుల దేవతను, మిల్కోను అను అమ్మోనీయుల హేయమైన దేవతలను అనుసరించి నడిచెను. కేవలం దేవుణ్ణే కాకుండా యెహోవా దేవుణ్ణి మాత్రమే కాకుండా ఇతర దేవతలను కూడా సొలొమోను పూజిస్తున్నాడు. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడునడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. ఇది సొలొమోను యొక్క పతనం అని అనొచ్చు. ముందు 2 వీడియోల్లో కూడా సొలొమోను ఎంత గొప్పగా ఆశీర్వదింపబడ్డాడు, రాజ్యం ఎంత గొప్పగా దీవించబడిందని మనం చదువుకున్నాం. అదే కొద్దిగా తనలోకి స్వార్థాన్ని ఎలా తీసుకొచ్చింది, తనలోకి పాపాన్ని ఎలా తీసుకొచ్చింది, విగ్రహారాధన ఎలా తీసుకొచ్చింది, కామాన్ని ఎలా తీసుకొచ్చింది, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. ఇప్పుడు సొలొమోను దేవుని దృష్టికి పూర్తిగా చెడ్డవాడైపోయాడు. తెలివిగలవాడే, జ్ఞానం కలిగిన వాడే, కానీ చెడ్డవాడైపోయాడు. జ్ఞానమో, డబ్బో, భార్యలో ఇవేవి కూడా మన పరలోకాన్ని తీసుకెళ్ళవు. దేవుడి ఆజ్ఞల ప్రకారం మనం నడుస్తున్నామా లేదా అనేది మాత్రమే మనల్ని పరలోకానికి తీసుకెళ్ళిద్ది అనేది కూడా ఈ సొలొమోను జీవితం నుండి మనం గమనించాలి.
సొలొమోను కెమోషు అను మోయాబీల హేయమైన దేవతను, మెలెకు అను అమ్మోనియల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములు కట్టించెను. అంతకుముందు దేవుడి మందిరాన్ని గొప్పగా కట్టించిన ఇదే సొలొమోను ఇప్పుడు ఇతర దేవతలకు కూడా మందిరాలు కట్టిస్తున్నాడు. తమ దేవతలకు ధూపము వేయుచు బలులర్పించుచూ ఉండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఈలాగు చేశాను. డైరెక్ట్గా సొలొమోను యెహోవాని విడిచిపెట్టి ఆ దేవతలను పూజించకపోయినా కానీ, తన భార్యల నిమిత్తమే చేసినా కానీ ఇది తప్పు. దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి మిగతా అన్యుల విగ్రహాలతో, అవి ఒట్టివి, అందులో ఏం లేదు, అయినప్పటికీ ఆ విగ్రహాలతో దేవుణ్ణి సమానంగా చేసి చూసిన సొలొమోను ఇప్పుడు దేవుడి దృష్టికి పూర్తిగా చెడ్డవాడిలాగా అయ్యాడు. ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఈ దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. దేవుడు మరలా 2 సార్లు ప్రత్యక్షమై సొలొమోను హెచ్చరించినప్పటికీ సొలొమోను తన హృదయాన్ని మార్చుకోలేదు. ఇదంతా ఎందుకు జరిగింది? అంతమంది భార్యలను చేసుకున్నాడు కదా, వాళ్ళు తన హృదయాన్ని తిప్పివేశారని మనం చదువుకున్నాం కదా. ఒక పక్కన గర్వం, ఒక పక్కన అధికారం, అంత డబ్బు, ఇంతమంది భార్యలు, ఇవన్నీ కూడా సొలొమోను హృదయం దేవుడి వైపు తిరగకుండా చేశాయి అని దాని అర్థం. అందుకే భక్తుడు ప్రార్థన చేస్తాడు కదా, ప్రభువా నేను నీకు దూరం అయ్యేంత ఆస్తి నాకు అనుగ్రహించొద్దు, నాకు ఎంత కావాలో అంత అనుగ్రహించి, కానీ నేను నీకు మరీ దూరం అయిపోయేంత, నిన్ను పూర్తిగా వదిలేసేంతలాగా గర్వము, డబ్బు నా జీవితంలోనికి రానివ్వద్దు అని భక్తులు ప్రార్థన చేయడం కూడా మనం గమనిస్తాం. ప్రస్తుతానికి సొలొమోను పూర్తిగా చెడ్డవాడిలాగా అయ్యాడు. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, ఎన్ని అవకాశాలు ఇచ్చినా కానీ ఇంకా సొలొమోను మారిపోయేసరికి ఇప్పుడు దేవుడు కోప్పడి తీర్పు తీసుకొస్తున్నాడు. ఏమని? నేను నీతో చేసిన నా నిబంధనను, కట్టడలను నీవు అనుసరించకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చెదను. ఎలా అయితే సౌలు తప్పు చేసి తన రాజ్యాన్ని, అధికారాన్ని పోగొట్టుకున్నాడో, ఇప్పుడు దేవుడు సొలొమోను తప్పు చేయడం వల్ల తన రాజ్యం సొలొమోను దగ్గర నుండి తీసివేయబడుతుంది. సౌలు దగ్గర ఎలా అయితే అయిందో పరిస్థితి, మరలా సొలొమోను దగ్గర అలాగే జరుగుతుంది. దావీదు కుమారుడైనప్పటికీ దావీదులాగా నడుచుకోకుండా సొలొమోను సౌలులాగా తయారయ్యాడు అని దాని అర్థం. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినములయందు నేను అలాగున చేయక నీ కుమారుని చేతిలో నుండి నేను దాన్ని తీసివేసేదను. దావీదు నిమిత్తము అంటే దేవుడు దావీదుతో నిబంధన చేశాడు కదా, దావీదు ప్రవర్తన మంచిగా ఉంది కాబట్టి ఒక పక్కన దావీదుతో చేసిన వాగ్దానం నిలబడాలి, ఇంకో పక్కన సొలొమోనుకి తీర్పు కూడా తీర్చాలి. ఈ రెండు కూడా ఎలా జరుగుతున్నాయో మనం చూసుకుంటూ వెళ్దాం. రాజ్యమంతయు తీసివేయను, నీ దాసుడైన దావీదు నిమిత్తము నేను కోరుకొనిన యెరూషలేము నిమిత్తము ఒక గోత్రమును నీ కుమారునికి ఇచ్చెదను. పైన మాట్లాడుకున్నాం కదా, వాగ్దానం నిలబడాలి, సొలొమోనుకి తీర్పు కనబడాలని. దేవుడు అది ఎలా చేస్తున్నాడు? దావీదుతో వాగ్దానం చేశాడు కదా, యేసుక్రీస్తు వారిని దావీదు వంశం నుండి రప్పిస్తాను అని. నేను కోరుకొనిన యెరూషలేము అంటే ఇజ్రాయేలీలో నుండి యేసుక్రీస్తు రావాలి అనే దావీదుకి ఇచ్చిన వాగ్దానం నిలబడడం కోసం ఒకే ఒక్క గోత్రం. ఏ గోత్రం నుండి వస్తారు యేసుక్రీస్తు వారు? యోధా గోత్రం కదా. ఆ ఒకే ఒక్క గోత్రాన్ని నేను నీ కుటుంబంలో ఉండనిస్తాను, అంటే దావీదు కుటుంబంలో ఉండనిస్తాను. ఇజ్రాయెల్లో 12 గోత్రాల్లో యోధా, బెన్యామీను తప్ప మిగిలిన 10 గోత్రాలని కూడా నీ రాజ్యం నుండి తీసేస్తాను. నీ రాజ్యం నుండి తీసేసి నీ దాసునికి ఇస్తాను. దావీదుతో చేసిన వాగ్దానాన్ని బట్టి ఒకే ఒక్క గోత్రాన్ని మాత్రమే ఉంచుతాను అని దేవుడు చెప్తున్నాడు. ఒక పక్కన దావీదుకి ఇచ్చిన వాగ్దానం నిలబడుతుంది, సొలొమోనుకు కూడా దేవుడు తీర్చిన తీర్పు కనబడుతుంది. ఇక్కడ నుండి సొలొమోను చేసిన తప్పులకి దేవుడు సొలొమోన్ని శిక్షిస్తున్నాడు అని దాని అర్థం. ఎలా శిక్షిస్తాడో చూసుకుంటూ వెళ్దాం. యెహోవా ఎదోమీయుడైన హదదు అను ఒకనిని సొలొమోనుకు విరోధిగా రేపెను. అతడు ఎదోము దేశపు రాజవంశస్థుడు. దావీదు ఎదోము దేశం మీద యుద్ధము చేయుచుండగా సైన్యాధిపతి అయిన యోవాబు చంపబడిన వారిని పాతిపెట్టుటకు వెళ్ళి ఉన్నప్పుడు ఎదోము దేశమందున్న మగవారిని అందరినీ హతము చేశాను. ఎదోములోనున్న మగవారిని అందరినీ హతము చేయు వరకు ఇజ్రాయేల్ అందరితో కూడా యోవాబు 6 నెలలు అచట నిలిచెను. అంతటా హదదును అతనితో కూడా అతని తండ్రి సేవకుల్లో కొందరు ఎదోమీయులను ఐగుప్తు దేశంలోనికి పారిపోయిరి. హదదు అప్పుడు చిన్నవాడై ఉండెను. అప్పుడు జరిగిన సంగతి, ఆ హదదు ఇప్పుడు మరలా తిరిగి వస్తున్నాడు, సొలొమోనుకి శత్రువుగా అయ్యి యుద్ధానికి వస్తున్నాడు అని దాని అర్థం. యోవాబు ఏ తప్పులు చేశాడు, దాన్ని బట్టి దేవుడు యోవాబుకి ఏ తీర్పుని తీసుకొచ్చాడు, ఈ సొలొమోను ద్వారానే యోవాబుకి తీర్పు ఎలా జరిగింది, అవన్నీ కూడా ఈ పుస్తకం స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు అదే యోవాబు చేసిన తప్పుల వలన హదదు అనే ఒక వ్యక్తి లేచి ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వస్తున్నాడు.
మనంత ముందు చదువుకున్నాం కదా, దేవుడు సొలొమోనికి బయట నుండి ఏ యుద్ధాలు రాకుండా, ఇంటర్నల్గా అంతర్యుద్ధాలు జరగకుండా, బయట లోపల శత్రువులు లేకుండా చేశాడు, రక్షించాడు అని. ఇప్పుడు ఆ రక్షణ తీసేస్తున్నాడు దేవుడు. మొట్టమొదటిగా బయట నుండి యుద్ధం చేసేవాళ్ళు వస్తున్నారు అంటే ఇంకా ప్రశాంతత ఉండదు, ఎప్పుడు కూడా కాపాడుకోవాలి కదా. ఆ ప్రశాంతతని సొలొమోన్ దగ్గర నుండి దేవుడు తీసేస్తున్నాడు. ఈ హదదు అనే వ్యక్తి సొలొమోనికి విరోధిగా అయ్యి ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి వస్తున్నాడు. ఇది దేవుడు తీరుస్తున్న మొదటి తీర్పు. వారు మిద్యాను దేశములో నుండి బయలుదేరి పారాను దేశమునకు వచ్చి పారాను దేశము నుండి కొందరిని తోడుకొని పోయి ఐగుప్తు రాజునగు ఫరోనొద్దకు రాగా ఈ రాజు అతనికి ఇల్లును భూమియు ఇచ్చి ఆహారము నిర్ణయించెను. హదదు ఫరో దృష్టికి బహుదయ పొందగా తాను పెళ్లి చేసుకొనిన రాణి అయిన హస్పెనేస్ సహోదరిని అతనికిచ్చి పెళ్లి చేశాను. ఫరో రాజు యొక్క సహోదరునిచ్చి పెళ్లి చేశాడు అంటే ఈ హదదు ఆ ఫరో ఇద్దరు కూడా ఎంత దగ్గర అయ్యారు అని మనకు అర్థమవుతుంది. ఈ తహపెనేస్ యొక్క సహోదరి అతనికి గెనుబతు అను కుమారుని కనెను. ఫరో ఇంట తహపెనేసు వీనికి పాలు విడిపించెను గనుక గెనుబతు ఫరో కుటుంబీకుల్లో నివసించి ఫరో కుమారుల్లో ఒకడిగా ఎంచబడెను. హదదు యొక్క కుమారుడు ఎవరో గెనుబతు. ఈ గెనుబతుని దేవుడు హెచ్చిస్తున్నాడు అంటే సొలొమోను మీదకి దేవుడు తీర్పు తీసుకురావడానికి అని దాని అర్థం. అంతటా దావీదు తన పితరులతో కూడా నిద్ర పొందిన సంగతిని, సైన్యాధిపతి అయిన యోవాబు మరణమైన సంగతిని ఐగుప్తు దేశమందు హదదు విని, నేను నా స్వదేశమునకు వెళ్ళుటకు సెలవిమ్మని ఫరోతో మనవి చేయగా ఫరో నీవు నీ స్వదేశమునకు వెళ్ళగోరుటకు నా యొద్ద నీకేమి తక్కువైనది అని అడిగాను. అందుకు హదదు తక్కువైనది ఏదియూ లేదు గాని ఎలాగైనను నన్ను వెళ్ళనిమ్ము అనెను. ఇక్కడ నాకేం తక్కువ అవ్వలేదు కానీ నా దేశంలో నేను చేయాల్సిన పని ఉంది, ఎదోము దేశానికి నన్ను మళ్ళీ వెళ్ళనిమ్ము అని అడుగుతున్నాడు. ఎందుకు? ఎదోము దేశస్తులు ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం పైన పగ తీర్చుకోవడానికి, అంటే సొలొమోను మీదకి తీర్పు రావడానికి. ఇలాగా బయట నుండి యుద్ధం రప్పిస్తున్నాడు సొలొమోను మీదకి దేవుడు. ఇది మొదటి తీర్పు, సొలొమోనుకి మనశ్శాంతి లేకుండా చేయడం. మరియు దేవుడు అతని మీదికి ఎల్యాదా కుమారుడైన రెజోను అను ఇంకొక విరోధిని లేపాను. ఈ రెజోను అంటే ఇంకొక తీర్పుని దేవుడు రప్పిస్తున్నాడు, ఇంకొక రకంగా శిక్షిస్తున్నాడు. వీడు శోభా రాజైన హదదజెరు అను తన యజమాని యొద్ద నుండి పారిపోయిన వాడు. దావీదు శోభా వారిని హతము చేసినప్పుడు ఇతడు కొందరిని సమకూర్చి కూడిన ఒక సైన్యమునకు అధిపతి అయి దమస్కునకు వచ్చి అచ్చట నివాసము చేసి దమస్కులో రాజాయను. హదదు చేసిన ఈ కీడుగాక సొలొమోను బ్రతికిన దినములన్నీయు ఇతడు అరాము దేశమందు ఏలిన వాడే ఇజ్రాయేలీలకు విరోధి అయ్యుండి ఇజ్రాయేలీల యందు అసహ్యత గలవాడై ఉండెను. ఒక పక్కన హదదు, ఇంకో పక్కన రెజోను. సొలొమోను చనిపోయేంత వరకు కూడా సొలొమోనికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. ఎలాగైనా కానీ ఇజ్రాయెల్ దేశాన్ని అంతం చేయాలి అనే ఉద్దేశంతో సొలొమోనికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని దాని అర్థం. దేవుడు హెచ్చరించినప్పటికీ సొలొమోను పాపలో పడిపోవడం వల్ల అంతకుముందు ఏదైతే ఘనత, గ్లోరీ అదంతా అనుభవించాడో సొలొమోను, అదంతా కూడా కొద్ది కొద్దిగా పోతుంది. ఇప్పుడు బయట నుండి యుద్ధాలు వస్తున్నాయి కదా, ఒకటి కాదు రెండు కాదు చాలా యుద్ధాలు వస్తున్నాయి కదా. వీళ్ళకేమి బంగారం ఇస్తే వీళ్ళు ఆగిపోయేవాళ్ళు కాదు, పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఎలాగైనా కానీ ఇజ్రాయెల్ని నాశనం చేయాలని చూస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పటికీ కూడా మనశ్శాంతి లేకుండా సొలొమోను బ్రతుకుతున్నాడు అని దాని అర్థం. ఈ రెండు రాజ్యాలను లేపిన తర్వాత ఇక్కడతో అయిపోయిందా? ఇంకా దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. మరియు సొలొమోను సేవకుడైన యెరోబాము సహా రాజు మీదకి లేచెను. ఈ యెరోబాము అనే పేరు మీరు గుర్తుపెట్టుకోవాలండి, చాలా ఇంపార్టెంట్. సొలొమోను దగ్గర పనిచేసే సేవకుడు, ముఖ్యమైన సేవకుడు. రాజు దగ్గర సైన్యంలోనే కానీ ఇటు మంత్రి మండలిలోనే కానీ రాజు యొక్క ముఖ్యమైన సేవకుల్లో ఒకడు ఈ యెరోబాము. ఈ యెరోబాము కూడా రాజు మీదకి ఎదురు తిరిగాడు. ఈ యెరోబాము మంచివాడా చెడ్డవాడా అంటే స్టార్టింగ్లో మంచివాడే, ప్రస్తుతానికి మంచివాడే అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇతడు జెరేదా సంబంధమైన ఎఫ్రాయిముడైన నెబాతు కుమారుడు. ఇతని తల్లి పేరు జెరూహా, ఆమె విధవరాలు. ఒక పక్కనేమో బయట నుండి యుద్ధాలు, ఇంకో పక్కనేమో లోపల తన ఆస్థానంలోనే ఇంటర్నల్గా అంటే అంతర్యుద్ధం. అంతకుముందు ఏదైతే ప్రశాంతత ఉందో సొలొమోనికి అది ఇప్పుడు పోతుంది, బయట నుండి పోతుంది, లోపల నుండి పోతుంది అని దాని అర్థం. ఈ యెరోబాము సొలొమోనికి ఎందుకు వ్యతిరేకం అయ్యాడంట? ఇతడు రాజు మీదికి లేచుటకు హేతువు ఏమనగా సొలొమోను మిల్లో కట్టించి తన తండ్రి అయిన దావీదు పురమునకు కలిగిన బీటలు బాగు చేయుచూ ఉండెను. అయితే యెరోబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవ్వనుడగు ఇతడు పనియందు శ్రద్ధ గలవాడు అని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతన్ని అధికారిగా నిర్ణయించెను. అంతటి యెరోబాము యెరూషలేములో నుండి బయలువెడలిపోగా షిలోనీయుడును ప్రవక్తయు నగు అహీయా అతనిని మార్గమందు కనుకొనెను. ప్రవక్త అయిన అహీయా, ఈ అహీయా యెరోబాము కనబడి ఏమని చెప్తున్నాడు? యెరోబాముతో కనబడి అహీయా కొత్త వస్త్రము ధరించుకొని ఉండెను. వారిద్దరూ తప్ప పొలములో మరి ఎవడునూ లేకపోయెను.
అంతటా అహియా తాను ధరించుకొని ఉన్న కొత్త వస్త్రమును పట్టుకొని 12 తునకలుగా చింపి యెరోబాముతో ఇట్లనెను, ఈ 10 తునకలను నీవు తీసుకొనుము. ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నిన్ను విడిచిపెట్టి అస్తారోతు అను సీదోనీయుల దేవతకును, కెమోషు అను మోయాబీల దేవతకును, మిల్కోము అను అమ్మోనీల దేవతకును మొక్కి సొలొమోను తండ్రైన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గముల్లో నడవకయు ఉన్నారు కనుక. దావీదులాగా వీళ్ళు నడుచుకోలేదు కాబట్టి, పాపానికి పశ్చాత్తాపడట్లేదు కాబట్టి, ఇతర దేవతల వైపు తిరుగుతున్నారు కాబట్టి సొలొమోను కుటుంబం మీదకి దేవుడు తీర్పు తీసుకొస్తున్నాడు. గనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములను నీకిచ్చెదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను యెరూషలేము పట్టణమును కోరుకొన్నందునను ఇజ్రాయేళ్ల గోత్రము నుండి వానికి 1 గోత్రమును ఉండనిచ్చేదను. అంతకుముందు సొలొమోనుకి దేవుడు ఏదైతే చెప్పాడో ఇప్పుడు అదే ఇక్కడ యెరోబాముకు కూడా చెప్తున్నారు అని దాని అర్థం. రాజ్యము వాని చేతిలో నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకొనిన నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను ఆచరించెను గనుక దావీదును జ్ఞాపకము చేసుకొని అతని దినములన్నీ అతనికి అధికారిగా ఉండనిత్తును. అయితే అతని కుమారుని చేతిలో నుండి రాజ్యము తీసివేసి అందులో నీకు 10 గోత్రములను ఇచ్చెదను. ఎలా అయితే సౌలు బతికున్నప్పుడు, సౌలు ఇంకా రాజుగా ఉన్నప్పుడే దేవుడు దావీదుని ఎంచుకున్నాడో, ఇప్పుడు సొలొమోను బతికున్నప్పుడు, సొలొమోను ఇంకా రాజుగా ఉన్నప్పుడే దేవుడు యెరోబామును ఎంచుకుంటున్నాడు అని దాని అర్థం. ఎంచుకున్న వెంటనే దావీదు కూడా రాజు అవ్వలేదు కదా, ఇక్కడ కూడా అలాగే యెరోబాము ఇంకా రాజు అవ్వట్లేదు. ఎప్పుడు రాజు అవుతాడు? సొలొమోను తర్వాత కాలంలో రాజు అవుతాడు. దావీదు ప్లేస్లోనేమో యెరోబాము ఉన్నాడు, సౌలు ప్లేస్లోనేమో సొలొమోను ఉన్నాడు. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎవరికైనా డౌట్ వస్తే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. సౌలు దగ్గర నుండి రాజ్యాన్ని తీసి దావీదుకి ఎలా ఇచ్చానో, సొలొమోను దగ్గర నుండి రాజ్యాన్ని తీసి అందులో 10 గోత్రాలు నీకు ఇస్తున్నాను. నువ్వు కూడా దావీదులాగా మంచిగా బ్రతికావంటే నిన్ను అధికారిగా చేసి నీ కుటుంబానికే ఎప్పుడూ కూడా ఆ 10 గోత్రాల మీద రాజ్యాధికారం ఇస్తాను. ఒకవేళ నువ్వు దావీదులాగా బ్రతకకుండా తప్పు చేసావు అంటే నీ దగ్గర నుండి కూడా తీసివేయబడిద్ది అని దేవుడు ఇప్పుడు యెరోబాముతో నిబంధన చేసుకుంటున్నాడు అని దాని అర్థం. నా నామము అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ ఉండునట్లు అతని కుమారునికి 1 గోత్రము ఇచ్చేదను. ఇదంతా కూడా ఎందుకంటే ఫ్యూచర్లో నేను కోరుకున్న పట్టణమైన యెరూషలేము అన్నాడు చూడండి. అంటే యేసుక్రీస్తు వారిని దావీదు వంశం నుండి రప్పించాలి కాబట్టి 1 గోత్రాన్ని, యోధా గోత్రాన్ని ఆ కుటుంబం దగ్గర ఉంచుతా, మిగిలిన 10 గోత్రాలను కూడా నీకు ఇస్తాను అని చెప్తున్నాడు. నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పున నీవు ఏలుబడి చేయుచు ఇజ్రాయేలు వారి మీద రాజువై ఉందువు. నిన్ను రాజుగా చేస్తాను. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లును నిన్నును స్థిరపరిచి ఇజ్రాయేలు వారిని నీకు అప్పగించెదను. దావీదికి ఎలా అయితే నేను రాజ్యాన్ని ఇచ్చానో సౌలు దగ్గర నుండి తీసేసి నీకు కూడా అలా రాజ్యాన్ని ఇస్తాను. నువ్వు మంచిగా నడుచుకున్నావంటే నీ కుటుంబానికి అధికారం ఉంటుంది. నువ్వు సొలొమోన్ లాగా తప్పు చేసావు అంటే అధికారం నీ యొద్ద నుండి తీసివేయబడిద్ది అని చెప్పి దేవుడు యెరోబాముని హెచ్చరిస్తున్నాడు. మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, మనుషులు ఎందుకు ఇంత త్వరగా తప్పిపోతున్నారు, అంత త్వరగా దేవుడి నుండి ఎందుకు దూరం అయిపోతున్నారు అని. మనం ఎన్నో సంవత్సరాల చరిత్ర చదువుకుంటున్నాం. కొన్ని 100, 40 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అక్కడ జరిగిన సంఘటనల్ని పక్కపక్కన అధ్యాయాల్లో లేదా ఒకే అధ్యాయంలో మాట్లాడుకోవడం వల్ల అంత ఫాస్ట్గా జరిగినాయి అని మనకు అనిపిస్తున్నాయి. కానీ ఇవన్నీ కూడా కొన్ని సంవత్సరాల వ్యవధిలో జరిగినాయి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో ఒక 10-20 సంవత్సరాలు ఉంటే అంత ముందుకి ఇప్పటికి చాలా తేడా ఉంటుంది కదా. అప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు మనం ఉండం కదా. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. ఒక పక్కన మంచిగా ఉన్నవారు కొన్ని సంవత్సరాల తర్వాత చెడ్డగా అయిపోతున్నారు అని దాని అర్థం. దావీదు దగ్గర కూడా అలాగే కదా. కానీ దావీదును పద్దాక మంచివాడని ఎందుకు చెప్తున్నారు అంటే దావీదు తిరిగి మారు మనసు పొందాడు కాబట్టి, పశ్చాత్తాపడ్డాడు కాబట్టి. అంతకుముందు దావీదుని ఎలా అయితే దేవుడు ఎంచుకున్నాడో ఇప్పుడు యెరోబాముని దేవుడు అలా ఎంచుకుంటున్నాడు అని దాని అర్థం. ఇది సొలొమోను మీదకి తీర్పు తీసుకురావడం. ఒక పక్కన ఇంటర్నల్ గా, ఇంకో పక్కన బయట నుండి, అన్ని వైపుల నుండి సొలొమోనుకి మనశ్శాంతి లేకుండా ఇది దేవుడు తీరుస్తున్న తీర్పు అని సొలొమోనుకి తెలిసేలాగా దేవుడు చేస్తున్నాడు. వారు చేసిన క్రియలను బట్టి నేను దావీదు సంతతి వారిని బాధపరచుదును గాని నిత్యము బాధింపను. బాధపరుస్తాను గాని నిత్యము బాధపరచను అంటే తీర్పు తీసుకొస్తాను. అయినప్పటికీ ఏదో ఒక రోజు ఆ వంశం నుండే యేసుక్రీస్తు వారు వస్తారు. ఎందుకంటే దావీదుతో నేను ఇచ్చిన మాట అని దేవుడు చెప్తున్నాడు.
జరిగిన దానిని విని సొలొమోను యరొబామును చంపచూడగా యరొబాము లేచి ఐగుప్తు దేశంలోకి పారిపోయి ఐగుప్తు రాజైన శీషకు నద్ద చేరి సొలొమోను మరణమగునంత వరకు ఐగుప్తులోనే ఉండెను. దేవుడు ఐగుప్తుల దగ్గర తన సేవకుల్ని ఎలా దాస్తున్నాడు చూసారా. ఈ ఐగుప్తీయులు విగ్రహారాధన చేసేవాళ్ళు అయినప్పటికీ కూడా మోషే దగ్గర నుండి ఎక్కడెక్కడైతే వాళ్ళని అలా వాడుకోవాలో అలా ప్రతి చోట కూడా దేవుడు వాళ్ళని వాడుకుంటున్నాడు తన ప్రణాళిక పూర్వకంగా అనేది మనకు అర్థం అవ్వాలి. ఇక్కడ పైన చదువుకున్నాం కదా మనం, సొలొమోను ఎందుకు యరొబాముకి ఎదురు తిరిగాడు అని. యరొబాముకు ప్రవక్త కనబడి రాజ్యాన్ని నీకు ఇస్తాను అని దేవుడు చెప్పాడు అని చెప్పడాన్ని బట్టి సొలొమోను యరొబామును చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. అంతకుముందు ఎలా అయితే సౌలు దావీదుని చంపడానికి ప్రయత్నం చేశాడో, దేవుడు దావీదుని తప్పించాడో, ఇప్పుడు సొలొమోను కూడా గర్వంతో యరొబామును చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు యరొబామును రక్షిస్తున్నాడు అని దాని అర్థం. సౌలు ప్లేస్లోనేమో సొలొమోను ఉన్నాడు, దావీదు ప్లేస్లోనేమో యరొబాము ఉన్నాడు. వీళ్ళు చివరి వరకు ఇలాగే ఉంటారా లేదా మారతారా? చివరి వరకు యరొబాము దావీదులాగే ఉంటాడా? చివరి వరకు సొలొమోను సౌలు లాగే ఉంటాడా? మనం చదువుకుంటూ వెళ్దాం. సొలొమోను చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు చేసినదంతటిని గూర్చి, అతని జ్ఞానమును గూర్చి సొలొమోను కార్యములు గూర్చిన గ్రంథమందు రాయబడి ఉన్నది. సొలొమోను యెరూషలేమునందు ఇజ్రాయేల్ అందరినీ ఏలిన కాలము 40 సంవత్సరములు. 40 సంవత్సరాలు సొలొమోను పరిపాలించాడు. అవన్నీ కూడా సొలొమోను కార్యాలు అనే గ్రంథంలో ఉన్నాయి. ఆ గ్రంథం ఇప్పుడు మనకు అందుబాటులో లేవు. ఏవైతే యుద్ధానికి సంబంధించిన గ్రంథాలు, రాజ్యానికి సంబంధించిన గ్రంథాలు అవన్నీ కూడా దేవుడి మాటలు డైరెక్ట్గా కాదు కాబట్టి అవేవి కూడా పొందుపరచలేదు. అవన్నీ కూడా కాలగమనంలో పోయాయి. దేవుడు ఏవైతే రాయించాడో దేవుడి మాటలు, ప్రవక్తల మాటలు అవన్నీ కూడా నీట్గా దాచారు. మిగిలినవి కూడా దాయలేదు అని దాని అర్థం. మిగిలినవేవి కూడా వీటంత బాగా దాయలేదు అని దాని అర్థం. దేవుడు ఇవి చదివితే మనం సరిపోద్ది కాబట్టి వీటిని మాత్రం మంచిగా మన కోసం దాయించాడు అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అంతటా సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పురమందు సమాధి చేయబడెను. తరువాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజయ్యను. ఈ రెహబాము అనే పేరు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సొలొమోను యొక్క కుమారుడు రెహబాము రాజయ్యాడు. సొలొమోను తన బతుకున్న జీవితంలో మంచిగానే ఉన్నాడు, కానీ తన చివరి కాలంలో ఎప్పుడైతే తాను తప్పు చేశాడో అప్పటి నుండి కూడా ప్రశాంతత లేకుండా జీవించాడు. ఒక పక్కన బయట నుండి రాజులు ఆ యుద్ధాలు ఒకరు పోతే ఇంకొకరు అలా యుద్ధాలు జరుగుతూనే ఉన్నారు. లోపల నుండి కూడా ఎప్పుడు యరొబాము రాజు అవుతాడా అని సొలొమోను అతన్ని చంపడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ప్రశాంతత లేకుండా బతికాడు అని దాని అర్థం. చివరికి చనిపోయాడు. ఇక్కడ చాలా మందికి వచ్చే ప్రశ్న ఏంటంటే, సొలొమోను పరలోకానికి వెళ్ళే అవకాశాన్ని పొందుకున్నాడా లేదా అని. ఇది మనం ఆలోచిద్దాం. పరలోకానికి వెళ్ళాడా లేదా అనేది మనం ఆలోచిద్దాం. బైబిల్ ఎందుకని క్లియర్గా చెప్పట్లేదు అనేది కూడా మనం ఆలోచిద్దాం. కొంతమంది ఏమంటారంటే సొలొమోను పరలోకం వెళ్ళే అవకాశం పొందుకోలేదు అంటారు. ఎందుకంటే తను పాపాలు చేశాడు. చివరిలో అతడు పశ్చాత్తాపడినట్టుగా బైబిల్లో రాయలేదు. దావీదు పశ్చాత్తాపడ్డాడు అని బైబిల్లో రాశారు కదా. సొలొమోను పశ్చాత్తాపడ్డాడు అని మనకి బైబిల్లో ఎక్కడ రాయలేదు. సొలొమోను యొక్క హృదయము దేవుడికి వ్యతిరేకంగా తయారైంది అని కూడా మనం పైన చదువుకున్నాం కాబట్టి. సొలొమోను చెడ్డవాడయ్యాడు, అతడు పశ్చాత్తాపడ్డాడు అని ఇక్కడ రాలేదు కాబట్టి సొలొమోను పరలోకానికి వెళ్ళే అవకాశాన్ని పొందుకోలేదు. సౌలులాగే నరకానికి వెళ్ళిపోయి ఉంటాడు. సౌలు కూడా మనం 100% ఖచ్చితంగా చెప్పలేం, కానీ అలాగే అయ్యి ఉంటుంది. పరలోకానికి వెళ్ళే అవకాశాన్ని వీళ్ళు కోల్పోయారు అని కొంతమంది చెప్తారు. ఇంకొంతమంది ఏం చెప్తారంటే, మనకి బైబిల్లో ప్రసంగి గ్రంథం ఉంది కదా, ఆ ప్రసంగి గ్రంథాన్ని రాసింది సొలొమోను గారే అని నమ్ముతారు. మనకి 100% ఖచ్చితమైన ఆధారాలు లేవు, కానీ పుస్తకం చదివేటప్పుడు అది సొలొమోను గారే రాశారు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఒకవేళ ప్రసంగి గ్రంథాన్ని సొలొమోను గారే రాసుంటే సొలొమోను పశ్చాత్తాపడ్డాడు కాబట్టి సొలొమోను పరలోకం వెళ్ళే అవకాశాన్ని పొందుకున్నాడు అని మనం చెప్పొచ్చు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ప్రసంగి గ్రంథాన్ని సొలొమోను గారే రాశారా లేదా అని కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. కొంతమంది సొలొమోను లాంటి ఇంకొక వ్యక్తి ప్రసంగి గ్రంథాన్ని రాశారు అని నమ్ముతారు. నేనైతే ప్రసంగి గ్రంథాన్ని సొలొమోను గారే రాశారని నేను నమ్ముతున్నాను. చివరిలో పశ్చాత్తాపడ్డాడు కాబట్టి పరలోకం వెళ్ళే అవకాశాన్ని కూడా పొందుకున్నాడు అని నేను నమ్ముతున్నా. కాకపోతే ప్రసంగి గ్రంథం ఖచ్చితంగా సొలొమోనే రాశాడు అని కొంతమంది నమ్మరు కాబట్టి వాళ్ళకి మనం ఖచ్చితంగా చెప్పలేం. ఇక్కడ సొలొమోను పరలోకం వెళ్ళాడా లేదా అనే విషయం సామెతలు, ప్రసంగి గ్రంథం సొలొమోనే రాశాడా ఇంకెవరన్నా రాశారా అనే విషయంలో మీరు దేన్ని నమ్ముతున్నారు అనే విషయాన్ని బట్టి ఉంటుంది. నేనైతే సొలొమోను చివరిలో పశ్చాత్తాపడ్డాడు అని నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రసంగి గ్రంథం, సామెతల గ్రంథం సొలొమోనే రాశాడు అని నేను నమ్ముతున్నాను కాబట్టి ఇక మీ ఇష్టం. అయితే ఇక్కడ మనం ఇంకా ఎక్కువగా ఆలోచించాల్సింది దేని గురించి అంటే, బైబిల్ ఎందుకని ఇక్కడ క్లియర్గా చెప్పట్లేదు. ఇక్కడ రాజుల గ్రంథంలోనే సొలొమోను తిరిగి మంచిగా మారాడా లేదా అని బైబిల్ ఎందుకు క్లియర్గా చెప్పట్లేదు అంటే మనం ఆలోచించాలి అని. అంతకుముందు చాలా గొప్పగా ఉన్నాడు సొలొమోను. సొలొమోనుకి ఎంత జ్ఞానం ఇవ్వబడింది అంటానికి మనం అనేక ఉదాహరణలు చూసాం. అంత జ్ఞానాన్ని కలిగిన సొలొమోను చివరిలో తాను చనిపోయేటప్పుడు ఏమీ లేనివాడిగా చనిపోతున్నాడు. అసలు పరలోకానికి వెళ్ళాడా లేదా అనే క్వశ్చనే కొంతమందికి వస్తుందంటే సొలొమోను జీవితం అనేది ఎంత పతన స్థాయికి వచ్చింది అనేది మనం అర్థం చేసుకోవాలి అని. అంత జ్ఞానం కలిగిన సొలొమోను గురించి
పరలోకం వెళ్ళే అవకాశాన్ని పొందుకున్నాడా లేడా అనే చిన్న విషయాన్ని కూడా మనం చెప్పలేకపోతున్నామంటే ఆ జ్ఞానం అంతా ఏమైంది? ఇక్కడ జ్ఞానం ఎంత ఉన్నా కానీ చివరికి మనం దేవుడి ఆజ్ఞల ప్రకారంగా బ్రతికామా లేదా అనేదే ముఖ్యం అనే సందర్భాన్ని, అనే గొప్ప విషయాన్ని మనందరం కూడా గమనించాలి అనే ఉద్దేశంతో కేవలం 2-3 వచనాలతో సొలొమోను చనిపోయారు అని మనకు రాశారు. దావీదు చనిపోయే ముందు కూడా దావీదు ఎన్నో విషయాలు చెప్పాడు సొలొమోనుకి అని మనం చదువుకున్నాం. అసలు సొలొమోను గురించి అలాంటిది ఏమీ చదువుకోలేదు అంటే అతడి జీవితంలో గొప్ప గొప్ప విషయాలను చదువుకున్న మనం చివరిలో అతని మరణం 2-3 వచనాలతో క్లోజ్ అయిపోయింది అంటే జ్ఞానము కన్నా దేవుడి ఆజ్ఞల్ని ఫాలో అవడం ముఖ్యం. దేవుడి ఆజ్ఞల్ని ఫాలో అవ్వకపోతే జ్ఞానము ఎంతున్నా వ్యర్థం అనే సత్యాన్ని మనందరం కూడా గమనించాలి అనే ఉద్దేశంతో సొలొమోను జీవితం అనేది ఇలా అర్ధాంతరంగా ముగించబడుతుంది. మరి సొలొమోను జీవితంలో మిగిలిన మాటలు, సామెతలు, ప్రసంగి గ్రంథం అవి మనం తర్వాత ఆ పుస్తకాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆలోచిద్దాం. ఆ పుస్తకాలు మోస్ట్లీ సొలొమోను గారే రాశారు అని మనం చదువుతూ ఉన్నప్పుడు చెప్పొచ్చు. 100% చెప్పలేం కానీ చెప్పొచ్చు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఇవన్నీ కూడా సొలొమోను రాశాడు అని మనం చెప్పొచ్చు. మరి సొలొమోను జీవితాన్ని మనం చూసాం కదా, ఇక్కడతో ఒక అధ్యాయం అనేది ముగిసింది. సొలొమోను కుమారుడైన రెహబాము, సొలొమోనుకి వ్యతిరేకంగా దేవుడు ఎంచుకున్న యెరోబాము, వీళ్ళిద్దరి కాలంలో రెహబాము, యెరోబాము వీళ్ళిద్దరి కాలంలో ఇజ్రాయేల్ దేశం అనేది రెండుగా చీలిపోయిద్ది. ఇక్కడ నుండి మనం ఎప్పుడైనా కానీ మాట్లాడుకునేటప్పుడు ఇజ్రాయేల్ దేశం, యోధా దేశం అని మాట్లాడుకుంటాం. ఇజ్రాయేల్ దేశం అంటే 10 గోత్రాలు, యోధా దేశం అంటే దావీదు వంశం రాజుగా ఉండే ఆ యోధా గోత్ర ప్రజలు అని దాని అర్థం. యోధా బెన్యామీను, యోధా దేశము, ఇజ్రాయేల్ దేశం అని రెండుగా మాట్లాడుకుంటాం. ఈ యెరోబాము రెహబాము కాలంలో ఏం జరిగింది? రెహబాము, యెరోబాము వీళ్ళిద్దరు కూడా మంచిగా ఉన్నారా, చెడ్డగా ఉన్నారా? ఆ రాజ్యాన్ని వాళ్ళు ఎలా నడిపించారు? రాజ్యం కూడా కాదు, రాజ్యాలు అనాలి ఇక్కడ నుండి. ఆ రాజ్యాలను వాళ్ళు ఎలా నడిపించారు అనే విషయాలు మనం రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. రేపొద్దున ఈ రాజులందరినీ ఎలా గుర్తుపెట్టుకోవాలనే దానికి కూడా నేను చూపిస్తాను. ప్రవక్తలు కూడా పాపంలో పడిపోయే అవకాశాలు ఉంటాయి, అబద్ధ ప్రవక్తలు అనే విషయాన్ని కూడా రేపొద్దున మనం గమనిద్దాం. ఈ రోజు మనం చదువుకున్న ఈ 11వ అధ్యాయంలో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. 12వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. మా ఈ పరిచర్కి మీరు ఎవరైనా కానీ కానుకల ద్వారా సహాయం చేద్దామంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, చూడండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మాకు సహకరించండి, మా గురించి ప్రార్థించండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.